Namaste ma, good morning. 11:30 ఇప్పుడే లేచి ఫ్రెష్ అయినా అండ్ స్టార్టింగ్ ద మార్నింగ్ విత్ కోకోనట్ వాటర్ బికాస్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ముక్కుల నుంచి రక్తం వస్తుందని చెప్పినా కదా. సో చియర్స్. ఆల్సో నేను పడుకున్న తర్వాత ఆల్మోస్ట్ నిద్రపోతున్నా అన్నప్పుడు సడన్ గా ఇంట్లో మనకి గ్రోసరీస్ లేవని గుర్తొచ్చింది. అందుకే అర్ధరాత్రి ఆర్డర్ పెట్టినా. ఇంకో 20 minutes లో వచ్చేస్తే పోయి పిక్ చేసుకుని ఈరోజు కుకింగ్ సెట్ చేద్దాం. పని చేయడానికంటే ముందు కొంచెం బ్రెయిన్ యాక్టివ్ చేయాలి అండ్ దానికోసం కింద స్టార్బక్స్ పోయి కాఫీ సెట్ చేద్దాం. కొంచెం అంతా లేజీగా ఉంది. హోప్ఫుల్లీ కాఫీ తాగిన తర్వాత బూస్ట్ వచ్చేస్తుంది అనుకుంటా. ఇప్పుడు కాఫీ తాగితే బూస్ట్ ఎట్లా వస్తుంది అంటే నేను చెప్పేది బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఆ బూస్ట్ కాదు, బూస్ట్ ఎనర్జీ, ఈ బూస్ట్. లంచ్ అయిపోయింది, టైం 4 అవుతుంది అండ్ వి జస్ట్ హ్యావ్ అ ప్యాకేజ్ డెలివర్డ్. మోస్ట్ ప్రాబబ్లీ నిన్న మనం ఆర్డర్ చేసినవి ఉన్నాయి కదా, ఆర్మ్ చైర్ కోసం ఇంకా కౌచ్ కోసం బ్లాంకెట్లు మోస్ట్లీ అవైలబుల్ ఉండొచ్చు. బట్ ఈ చిన్న దాంట్లో 2 బ్లాంకెట్లు ఉంటాయా లేదా ఏందో నాకు అర్థమైతే లెట్స్ సీ. వావ్, దిస్ ఇస్ వెరీ వెరీ కంఫీ. I love this. This is so good. చాలా బాగుంది. అట్లా అండ్ ఇట్లా. A few moments later. నమస్కార్ దోస్తో, మంచిగా ఫ్రెష్ గా స్నానం చేసిన. రైట్ నౌ క్రేజీ ఉంది ఎందుకంటే ఇల్లు ఇస్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. అప్పటి నుంచి ఏం చేసినారా అంటే ఇగో మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. ఇంకా నా రూమ్ కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా అది కూడా సెట్ చేసిన. టుడే లుక్స్ లైక్ ఇట్ ఇస్ అ క్లీనింగ్ డే ఆర్ సంథింగ్. మైండ్ అంతా రిఫ్రెషింగ్ ఉంది. అండ్ యాక్చువల్లీ ఈ రోజు మీల్ ప్రెప్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ గోనా డూ దట్. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 8:30 రైట్ నౌ అండ్ ఐమ్ లిటిల్ బిట్ హంగ్రీ ఆల్రెడీ. ఈ రోజు సండే అనుకురా, మండే అనుకురా, ఎన్నటికీ నీదా నిరా. వావ్. సో ఈరోజు సండే అంటే రెస్ట్ డే. క్యాలరీస్ కూడా ఎక్కువ ఏం క్యాల్కులేట్ చేసుకోలేదు. బట్ ఈరోజు మధ్యాహ్నం ఎగ్ కర్రీ వండుకున్నాం కదా, చాలా కాషియస్ గా ఒక 1.75 tablespoons ఆఫ్ ఆయిల్ వాడినా అంతే. జస్ట్ దాట్ అండ్ అనియన్, టొమాటో, ఎగ్స్ అండ్ ఎగ్ వైట్ అన్ని కలిపి కర్రీ వండి సెట్ చేసిన. సో అపారెంట్లీ మ్యాక్రోస్ క్యాల్కులేట్ చేయలేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్దీ. ఇట్ హాస్ సమ్వేర్ అబౌట్ 800 calories ఆర్ సంథింగ్. అండ్ ఇప్పుడు యాజ్ యూజువల్ ఐమ్ హంగ్రీ అండ్ తినడానికి ఈరోజు బయటికి పోయి అట్లా లైట్ గా మనం తినేసి వద్దాం. బికాస్ వై నాట్? ఇంటికి కిందికి బొంగనే మనకు బుచ్చర్ స్టోర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ సెట్. లెట్స్ గో. We have a bunch of restaurants in the city. Sema, which was named the #1 restaurant. We have some steamed momos here. మన రూమ్మేట్ బాయ్ బయటికి పోయిన ఉండే డిన్నర్ ఏం చేద్దామా అంటే మనోడు బయట మోమోస్ తిన్నాడు, అది ఇంకొక సెట్ తీసుకురామన్నా. We have steamed chicken momos here. ఓకే, లాస్ట్ ఒక 2 గంటల నుంచి పని చేసుకుంటున్నా. ఇట్స్ 11:30 రైట్ నౌ. లైక్ వాట్ 11:30 ఆల్రెడీ? టుడే ఇస్ వెరీ వెరీ ఫాస్ట్. ఐ డోంట్ నో. నేనేమో ఇక్కడ మంచిగా ఈ రోజు లివింగ్ రూమ్ లో కూర్చొని ఏదో లాంజ్ ఏరియాలో చిల్ అవుతున్నా. వైబ్ బాగుంది, కొంచెం కోజీగా హ్యాపీగా ఉంది. బట్ టుమారో ఇస్ మండే, ఆఫీస్ స్టార్ట్, మన వీక్ స్టార్ట్ అండ్ మన రొటీన్ విల్ స్టార్ట్ అగైన్. అండ్ ఫర్ దాట్ మనకు రేపు మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం రెడీగా లేదు. సో ఇప్పుడు పడుకునే ముందు నెక్స్ట్ వీక్ కి సరిపోయేటంత ఓవర్ నైట్ ఓట్స్ సెట్ చేసుకొని పడుకుందాం. మొన్న వీడియోలో రెసిపీ చెప్పినా కదా, సేమ్ అదే ఇప్పుడు ఫాలో అయిపోయి తొందర సెట్ చేద్దాం. బికాస్ ఐమ్ ఆల్రెడీ very sleep. Let's do it. Everything is the same, but I'm adding chocolate powder koncham. ఒక 15 నిమిషాలలో ఫాస్ట్ గా చేద్దాం అనుకున్నాం, బట్ ఇట్ టుక్ us about 35 minutes in total. Finally we got them done. సేమ్ లాస్ట్ టైం చూపించిన రెసిపీ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అదే ఫాలో అయిపోయినా. కాకపోతే ఈసారి కొంచెం చాక్లెట్ పౌడర్ ఎక్స్ట్రా యాడ్ చేసిన. ఈ రెసిపీ వీడియో పైన ఐ బటన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా, అవసరం పడితే చూడండి. బట్ 35 minutes later we are finally done. అండ్ యాజ్ యూజువల్ ఒక 3 జార్లేమో కింద ఫ్రిడ్జ్ లో పెడదాం, ఇంకొక 3 జార్లేమో పైన ఫ్రీజర్ లో పెడదాం. కింద ఫ్రిడ్జ్ లో 3 రోజుల తర్వాత అయిపోయినాక పైన ఫ్రీజర్ లో మనం ఏ రోజు అయితే తింటామో దానికి ముందు నైట్ పై నుంచి కిందికి మూవ్ చేస్తే సరిపోతుంది. ఈ ఫ్రిడ్జ్ లో స్టాక్ చేసేసి I'll be back in a minute. Soon after. Hello, I'm back again. And bro, it's 12:30. What is happening? Time is not in our control. అదంతా ఓకే గానీ టుడే we have done very 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 తక్కువ పనులు, but today was lovely. ఎందుకంటే I think it is because of the living room vibe that we have created. ఇప్పుడు నేను పని చేసేది ఉన్నా ఏం చేసేది ఉన్నా నా రూమ్ లో కూర్చొని పని చేస్తా. బికాస్ లివింగ్ రూమ్
లో ఆ వైబ్ రాకపోతుండే. అండ్ నౌ ఇట్ ఈస్ కోజీ అండ్ కలర్స్ కూడా కొంచెం నేచర్ వైబ్, ఆ ఆటమ్ ఫాల్ సీజన్ అట్లాంటి వైబ్ సెట్ చేసిన. ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్. ఈ రోజు ఒక రకంగా లివింగ్ రూమ్ లో కూర్చొని లాంచ్ చేయడానికి, అక్కడ కూర్చొని టైం పాస్ చేయడానికి డే అయిపోయింది. బట్ ఐ లవ్డ్ ఇట్. మన ఓవర్ నైట్ ఓట్స్ ప్రెప్ అయితే అయిపోయింది. అండ్ మండే మన ఆఫీస్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది, మన రొటీన్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఫర్ దాట్ వి నీడ్ అ గుడ్ నైట్ స్లీప్. సో ఇప్పుడు పడుకొని రేపు పొద్దున్న లేచి సెట్ చేద్దాం. అండ్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.